ఒక అన్యురాలు, విగ్రహారాధికురాలు, రకరకాల పూజలు పునస్కారాలు చేసిన వ్యక్తి తన కుమార్తె విషయమై కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది, వేదన పడుతూ ఉంది. నా కుమార్తెను ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించగలరు? భారము తొలగించగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, దయ్యాల నుంచి విడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే. సృష్టికర్తకే సాధ్యమని విన్నది. దావీదు కుమారుడా, కరుణించు, కరుణించు, కరుణించని కేకలు వేస్తుంది. భారం తొలగించగలిగిన వాడు వెంటబడింది. యేసు కులం చూడ్డు, యేసు మతం చూడ్డు, యేసు జాతి చూడడు. యేసు ఆగాడు. ఏం కావాలమ్మా నీకు? నా బిడ్డకి స్వస్థత కావాలి. బిడ్డ స్వస్థపడే వరకు నీ కాళ్ళు పట్టుకుంటూనే ఉంటాను. యేసు ఆమె విశ్వాసాన్ని చూసి ఆ బిడ్డను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు చేయలేని కార్యం యేసు చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక.